నామానికి స్తుతులు కలుగును గాక. 2 వాక్యాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం దయచేసి చదవండి. 9:27. వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, గతవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, ఏమైనది నిలిచే వరకు నాశనము చేయవాడు వచ్చును. ఇంకొకటి లూకాసు వార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నేడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నేను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నీ ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని అనే దినములు వచ్చునని చెప్పాను. మంచిది, దేవుని మహిమ కలుగును గాక. 5 వారాల నుండి క్రొత్త వాక్యాన్ని మనము ప్రారంభించాము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ ఇశ్రాయేలీలకు దేవుడు 70 వారాలు శిక్ష విధించాడు అని మనం చూస్తున్నాం. వాటన్నిటిని మనం 69 వారాల గురించి ధ్యానించి ఉన్నాం. ఒక్క వారం వాళ్ళు జీవితంలో శ్రమల కాలం అనేది మిగిలి ఉంది. ఆనాడు మెస్సియాను గనక మట్లాదివారం పామ్ సండే రోజున యెరూషలేములో ఆయన గాడిద పిల్లనెక్కి వస్తుంటే, మాకు మెస్సియా, ఎందుకంటే మా చుట్టూ ఉన్నటువంటి దేశాలు మాకు శత్రువులుగా ఉంటున్నారు కాబట్టి మెస్సియా వస్తాడు, రాజులకు రాజుగా గుర్రం ఎక్కి వాళ్ళ నుండి వాళ్లతో యుద్ధం చేసి మాకు జయమిస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తుంటే ఈయన గాడిద పిల్లనెక్కి వచ్చాడు. గాడిద పిల్లనెక్కి వస్తాడు అని మీకా ప్రవక్త ద్వారా ప్రాఫెసీ ఉంది ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలకు. పాత నిబంధనలు ఓల్డ్ టెస్టిమెంట్ లో BC 500 బిఫోర్ లోనే ఆ ధర్మశాస్త్రంలోనే మీకా ప్రవక్త ద్వారా ఆత్మదేవుడు వారికి తెలియజేశారు. వాళ్ళు దాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎవ్రీ పామ్ సండే రోజు మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మన్నించాలి. అది జకరియా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన రీతిగా ఈయన గాడిద పిల్లనెక్కి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వస్తున్నాడు అనే ప్రవచనం మెస్సియాకు ఆయన మట్లాదివారం రోజు అది నెరవేర్చబడవలసి ఉంది. కానీ ఆయన ఒక దీనుడిగా వచ్చాడు. పద్మసింహంలాగా వస్తాడనుకుంటే దీనుడిగా వచ్చాడు. ఆయన గుర్రాన్ని ఎక్కువ వస్తాడనుకుంటే గాడిద పిల్లని ఎక్కువ వచ్చాడు అని వాళ్ళు యూజులు మామ్ సండే రోజు రిఫ్యూజ్ చేశారు. ఆ రోజు గనక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆయన మెస్సియాగా ఈ 2000 years నుండి జెంటైల్స్ కి రక్షణ అనేది ఉండేది, అంటే మనకు రక్షణ ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు రిఫ్యూజ్ చేయటాన ఆ 7 సంవత్సరాలు ఆ శ్రమల కాలం ఇప్పుడు మనం దానియేలు గ్రంథం 9:27 చదువుకున్నాం. అది వాళ్ళ గోడ గడియారం వాల్ క్లాక్ స్టాప్ అయిపోయింది. ఆ ఒక్క వారం అంటే 7 సంవత్సరాలు. కాబట్టి ఆయన మెస్సియాను యేసయ్యను వాళ్ళు ఏం చేశారంటే పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. జస్ట్ అక్కడక్కడ రిమైండ్ చేసి నేను వాక్యంలోకి వెళ్తాను. ఈయన నీతిమంతుని రక్తం, నేను నిరపరాధిని అని గిన్నెలో నీళ్లు తెప్పించుకొని ఆయన విమర్శించినటువంటి రోమా గవర్నర్ పిలాతు చేతులు కడుక్కుంటే ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కాక వాళ్ళు తమను తామే శపించుకున్నారు. కాబట్టి మెస్సియా గాడిద పిల్లనెక్కి వచ్చి దేమిరి మందిరానికి వస్తుంటే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. కాబట్టి లూకా 19
41 నుండి 43 వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు అక్కడ ఆ మందిరానికి పట్టబోయే దుర్గతిని గూర్చి ఆయన కన్నీళ్లు కార్చాడు. యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందకు చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని ఎలాగూ చేర్చుకుంటునో, కానీ మీకు పట్టబోయే దుర్గతిని గూర్చి ఆయన ఆ రోజు అక్కడ ప్రాఫెసై చెప్పాడు. ఆయన ప్రాఫెసై చెప్పింది ఎందుకంటే శిష్యులు ఆ దేవాలయం యొక్క కట్టడాన్ని గూర్చి ఆయనకు ఎంత బాగా కట్టబడి ఉంది అని చెప్తూ ఉంటే ఆయన ఏడుస్తూ చెప్పాడు, ఇది రాతి మీద రాయి నిలవకుండా ఇది కోల్చబడుతుంది అని ప్రవచనం చెప్పాడు. ఆ రీతిగానే క్రీస్తు శకం 70వ సంవత్సరం రోమా సైన్యాధిపతి టైటస్ చక్రవర్తి జెరూషలేం మీదకు వచ్చి యెరూషలేం మొత్తాన్ని కూలగొట్టి దాన్ని డెస్ట్రాయ్ చేసేసాడు. ఆ మొత్తాన్ని కాల్చివేసి దేవుని మందిరాన్ని కూలగొట్టేసి రాతి మీద రాయి నిలవకుండా మొత్తం 3 మందిరాలు కట్టబడ్డాయని లాస్ట్ సండే మనం చెప్పుకున్నాం. ఫస్ట్ టెంపుల్ అది కింగ్ డేవిడ్ సన్ అంటే సాల్మన్ ద్వారా అది కట్టబడింది BC 950లో అని చెప్పుకున్నాం. అయితే అది BC 606 ఇయర్స్ అంటే 606వ సంవత్సరంలో బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ద్వారా అది కూల్చబడింది. మనము దాదాపు 2.5 years ఒక వాక్యం చదువుకున్నాం. అది ఫైనల్ సండే సెకండ్ క్రానికల్ ఫైనల్ చాప్టర్ లో మనం చూసాం. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ నుండి ఒక న్యూ మెసేజ్ వస్తుంది 7 ఏళ్ల శ్రమల కాలం గురించి. ఆ రోజు ఇది రిమైండ్ చేస్తానని చెప్పినాం. దాన్ని ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సాల్మన్ ద్వారా ఫస్ట్ టెంపుల్ కట్టబడింది. తర్వాత బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకు దేవుడు అప్పగించేశాడు, శత్రువులకు అప్పగించేశాడు. వీళ్ళు పాపం మీద పాపం చేసుకుంటా పోతుంటే 15 మంది ప్రవక్తల్ని ఇజ్రాయేలీల మధ్యలోకి పంపించి, నేను సృష్టికర్తను, ఐగుప్తు నుండి విడిపించాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించాను, కట్టని ఇళ్లు నాటని చెట్లు ఇచ్చాను, సస్యశ్యామలమైన దేశం ఇచ్చాను, కరువు అనుకోనని దేశాన్ని మీకు ఇచ్చాను. ఇన్నిస్తే మరి నన్ను మరచి మీరు సూర్యుడిని దేవుడిగా, చంద్రుణ్ణి, నక్షత్రాలని దేవుడిగా పెట్టుకొని, తర్వాత ఆ యొక్క మరి ఇతరత్ర దేవతలను పెట్టుకొని, అషారా దేవతను పెట్టుకొని, మరి ఇతరత్ర వాటిని పెట్టుకొని మీరు దేవుడిగా పూజిస్తున్నారు. కాబట్టి నేనే సృష్టికర్తను, నన్నే ఆరాధించాలని 15 మంది ప్రవక్తల్ని వాళ్ళ మధ్యలోనికి పంపిస్తే వాళ్ళు లోబడలేదు. చివరికి దేవుడు తన సొంత పిల్లలు అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేల్ని అన్యరాజైనటువంటి బబులోనుకు అప్పగించినప్పుడు ఆయన తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చి యెరూషలేం మొత్తాన్ని కాల్చివేసి, ప్రాకారాలు కూల్చివేసి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ వెండి బంగారం అన్ని పట్టుకొని, ఆ చివరి రాజు అయినటువంటి వాడిని పట్టుకొని వాడు గుడ్లు బీగేసి, వారి కొడుకుల్ని తండ్రి ఎదుటే కత్తితో నాశనం చేసేసి, వాడిని కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి, వాడు బ్రతికినంత కాలం బబులోను దేశంలో జైల్లో పెట్టేశాడు. వాడు అక్కడే చనిపోయాడు. ఇక్కడ ధనవంతులందరినీ యెరూషలేంలో, ఇజ్రాయెల్ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళందరినీ పట్టుకొని పోయి చివరికి ఆ దేశం అట్లా పాడుబడిన దేశముగా ఇర్మియా పుస్తకంలో ఇర్మియా ఏడుస్తాడు, అయ్యో జనభరితంతో నిండి వలసినటువంటి పట్టణమా, నువ్వెందుకు ఏకాకివైపోయావు, యవన కాలం ముందు భర్తను పోగొట్టుకున్న విధవరాలు వంటి దానివయ్యావని ఆ పట్టణాన్ని గూర్చి విలపిస్తూ విలాప వాక్యాలు రాస్తున్నాడు. ఆయన విలాప వాక్యాలు అన్ని చదువుకోండి, ఆ గ్రంథమంతా కూడా. ఆయన ఏడ్పు. ఇర్మియా ప్రవక్త అంటే కన్నీటి ప్రవక్త అని, దుఃఖంతో నిండి ఉన్నటువంటి ప్రవక్త అని. అంటే అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు పట్టిన దుర్గతిని ఆయన చూసి, అయితే బబులోను దేశం మీదకి పారసీక, మాదియ రాజులు దండెత్తి వచ్చారు. వాళ్ళను ఓడించి వాళ్ళు క్రీస్తుకు పూర్వం
597 నుండి వీళ్ళు పాలన చేయటం ప్రారంభించారు. మీరు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే అక్కడ పారసీక రాజు అయినటువంటి కోరెషును, అన్యరాజును దేవుడు ప్రేరేపించాడు. తన ప్రజలను ఇశ్రాయేలు దేశానికి పంపించాలి, వాళ్ళకు కావలసినటువంటి మందిరం కట్టడానికి పరికరాలన్నీ కూడా ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఎజ్రా గ్రంథం 1st చాప్టర్ లో చదువుకుంటే ఎవరెవరు వెళతారు అంటే దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా వెళ్లి దేవుని మందిరాన్ని కట్టారు. 500 BC 37 నుండి 510వ సంవత్సరం వరకు వాళ్ళు కట్టేశారు. కట్టిన తర్వాత వాళ్ళు చెరలో ఉండంగా, అంటే జైల్లోనే ఉండంగా ఇలా దేవుడు చెరలోనికి ప్రవక్తలను పంపించాడు. దానియేలు ప్రవక్త, ఆయన హిజ్కేలు ప్రవక్త, వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపించి మీకు పట్టిన దుర్గతి మీ పాపం వల్ల ఇక నుండైనా దేవుని తట్టు మళ్ళండి అని పంపించినా గాని లోబడలేదు. ఆ కట్టబడినటువంటి 537 నుండి 510 BC ఆ కట్టబడినటువంటి ఆ యొక్క మందిరాన్ని BC 169 లో ఎపిఫనస్ అనే ఒక రోమా చక్రవర్తి ద్వారా మన్నించాలి. ఈ ద గ్రేట్ అలెగ్జాండర్, గ్రీస్ దేశం, ఆయన చనిపోతూ 4 సైనాధిపతులకు ఇచ్చాడు. వాళ్ళల్లో ఒకడు ఎపిఫనస్ అనే ఒకడు. వాడు దండెత్తి వచ్చి ఆ మందిరాన్ని, 2వ మందిరాన్ని కూడా కూల్చివేసేసాడు. 3వ మందిరం BC అది 19 AD ఐ థింక్, అంటే అది మొత్తం 46 years కట్టబడింది. యోహాను సువార్తలో యేసు ప్రభు 2వ అధ్యాయంలో అంటాడు, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3 దినాల్లో తిరిగి దీన్ని లేపుతాను అంటే యూదులు అడుగుతున్నారు యేసు ప్రభుని, ఇది 46 సంవత్సరాలు కట్టబడింది, నువ్వు 3 దినాల్లో దీన్ని తిరిగి లేపుతావా అంటే ఆయన శరీరం అనే దేవాలయం గురించి యేసు ప్రభు మాట్లాడాడు. యూదులు దాన్ని గ్రహించలేకపోయారు. యేసు ప్రభు ఆ 3వ మందిరాన్ని గూర్చి మనం చదువుకున్నటువంటి లూకాసు సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వచనాల వరకు దాన్ని గూర్చే, దానికి పట్టబోయే దుర్గతిని గూర్చి ఆయన కన్నీరు కార్చాడు. పేతురు, యోహానులు అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు రమారమి 3 గంటల వేళలో వాళ్ళు మందిరానికి ప్రార్థన చేయడానికి ఎక్కి వెళుతున్నారు. ఆ మందిరమే ఈ మందిరం. దానికి శృంగారం అనే దేవాలయము అనే పేరు. అది 3వ మందిరం. ఆ 3వ మందిరం కూడా అది చివరికి అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి లేక చక్రవర్తి టైటస్ ద్వారా అది కూల్చబడింది. ఆ తర్వాత ఆ 3వ మందిరం కూల్చిన తర్వాత అక్కడ ఒక గోడ మాత్రమే మిగిలింది. ఓన్లీ 1 వాల్. 2000 సంవత్సరాల నుండి యూదులకు లేక ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని మందిరం లేదు, అంతా చెదిరిపోయారు. వాళ్ళు శపించుకున్నారు వాళ్ళంతటి వాళ్ళే. వాళ్ళు వరల్డ్ లెవెల్లో మొత్తం చెదిరిపోయారు. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ శపించుకున్నారు. వాళ్ళని కూర్చి దేవుడు ప్రాఫెసీ చెప్పాడు యెషయా గ్రంథములో, ఆయా గ్రంథాల్లో అంత్యకాలంలో నేను యాకోబు సంతతిని తిరిగి వాళ్ళ స్వస్థానానికి నేను గాలి రెక్కల మీద, అంటే విమానాల మీద నేను తీసుకుని వస్తాను అని వాళ్ళు మెల్లమెల్లగా వస్తూ వచ్చారు. 1920వ సంవత్సరం నుండి 1948 లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఐక్యరాజ్య సమితి UN వాళ్ళకి అలౌ చేశారు. వాళ్ళు కట్టుకున్నారు. అదంతా కూడా మొత్తం దేశం. అది ఎంత అంటే ఒక చిన్న డిస్ట్రిక్ట్ అంత ఉంటుంది. దీని పాపులేషన్ హైదరాబాద్ సిటీది 1,30,00,000. కానీ ఇజ్రాయెల్ కంట్రీ మొత్తం కలిపి 35 to 40 lakhs ఓన్లీ, అంటే 1/3 ఆఫ్ ది హైదరాబాద్ సిటీ అనమాట. దీనిలో ఒక 3వ భాగం మాత్రమే అంతే ఉంటుంది. కానీ అక్కడ 2000 సంవత్సరాల నుండి యెహోవా దేవునికి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆరాధనలు జరపటం లేదు. వాళ్ళు ఆరాధనలు చేయాలన్నా, వాళ్ళు బలులు అర్పించాలన్నా, ప్రతిష్టార్పణలు వాళ్ళు అర్పించాలన్నా వారికి ఒక దేవుని మందిరం కావాలి. దేవుని మందిరం లేకుండా వాళ్ళు ఇటువంటివి ఏవీ చేయించలేరు. కాబట్టి వాళ్ళు స్వాతంత్ర్యం అయితే వచ్చింది 1947లో 80లో.
ఆ గోడ దగ్గరికి వెళ్లి అక్కడ చేయబెట్టి వాళ్ళ దుఃఖంతో వేదంతో వాళ్ళు నిరంతరం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీకు బలులు అర్పణలు మేము చెల్లించాలయ్యా, మీకు ఆరాధనలు మేము చేయాలి, మాకు ఒక మందిరం కావాలి, మాకు మందిరం అనుగ్రహించు అని కన్నీటితో దుఃఖంతో వాళ్ళు నాటి నుండి నేటి వరకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పట్లో వల్లే మనం ఇండ్లలో కానీ నదుల ప్రక్కన కానీ పౌలు గారు నదీ తీరాన్ని వెళ్లి ప్రార్థనలు ఆరాధన చేశాడు. ఎక్కడ పడితే అక్కడ సమాధుల మీద కానీ ఎక్కడైనా ఈ రోజు మనకి ఎలా ఉంది చేయటానికి అని యూదులకు దేవాలయం లేకుండా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు. మందిరం కట్టబడాలి. అది కూడా 2 Peter 3rd chapter verse 10 అది కూడా 1000 ఏళ్ల తర్వాత కాల్చబడటానికి సిద్ధంగా ఉంది. కట్టబడబోయే మందిరం 1000 years తర్వాత అది కాల్చబడటానికి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మందిరం కట్టాలంటే 3 రకాలైనటువంటి కార్యాలు అవసరం. ఏమేంటి అని చెప్పుకున్నాం చెప్పండి. ఏమేంటి అవసరం? దేవుని మందిరం కట్టబడాలి అంటే 3 కావాలి. అంటే ఒకటి హైఫర్ అంటే ఎర్రని పెయ్య, అంటే హైఫర్ HEIFER అంటే ఫిమేల్ కౌ, దానికి ఎక్కడ వైట్ హెయిర్ కూడా ఉండటానికి వీల్లేదు. అది ఒకటి కావాలి. దొరికింది అని BBC న్యూస్ లో మనం వింటున్నాం. కాబట్టి నంబర్ 2 ఇంకోటి ఏంటి చెప్పండి అంటే నిష్కళంకుడైనటువంటి యాజకుడు, లేవి యాజకుడు కావాలి. ఆ వ్యక్తి కూడా దొరికాడు. 3వదిగా వాళ్ళకి బలిపీఠం మీద కాల్చబడినటువంటి బూడిద, అంటే ఆ రోజు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ టైటస్ రోమా చక్రవర్తి వచ్చి వాళ్ళని తుత్తునియలుగా నరికి వేస్తుంటే, నాశనం చేస్తుంటే ప్రపంచమంతా చెదిరిపోయారు. ఆనాడు వాళ్ళు యూదులు ఏం చేశారంటే, అంటే వీళ్ళు శాస్త్రులు, అంటే వాళ్ళు ఏమంటారు, యాజకుడు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క బూడిదను వాళ్ళు తీసుకుని వెళ్లి ఎక్కడో కొండ గుహల్లో దాచారు అని. ఈ రోజు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి శాలరీలు పే చేస్తూ సైంటిస్టులకి, ఇజ్రాయెల్ అంటే ఎజ్రా శాస్త్రి, ఇటువంటి శాస్త్రులకి, సైంటిస్టులకి వాళ్ళు శాలరీ పే చేస్తూ దాన్ని వెతికిస్తున్నారు. ఆ బూడిద కనుక మనం లాస్ట్ సండే మనం చదువుకున్నాం. అవి సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం నుండి అది 21 వచనాల వరకు చదువుకున్నాం. తర్వాత లేవియా కాండంలో కూడా చదువుకున్నాం. కాబట్టి ఈ 3వది ఎర్రని పెయ్య దొరికింది, నిష్కళంకుడైనటువంటి యాజకుడు దొరికాడు. బూడిద కనుక దొరికితే వాళ్ళు మందిరం కట్టబట్టడానికి సమయము ఆసన్నమైంది అని మనం అనుకోవాలి. కరెక్ట్ గా అదే టైంలో యాంటీ క్రైస్ట్ మనకు ప్రత్యక్షమవుతాడు. యాంటీ క్రైస్ట్ ఈ మూడు కనుక ఎప్పుడైతే దొరుకుతాయో వాళ్ళకి ఇంకా ఏ అడ్డంకు లేదు. కానీ అనుమతి కావాలి. అక్కడ అనుమతి ఇవ్వాలి అంటే యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షం అవ్వాలి. కరెక్ట్ గా ఈ 3 ఎప్పుడైతే బూడిద కూడా దొరుకుతుందో యాంటీ క్రైస్ట్ అదే టైంలో ప్రత్యక్షమయ్యి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు మొత్తం టోటల్ గా 210 కంట్రీస్ ఉన్నాయి వరల్డ్ లెవెల్లో. వాటిల్లో ఈ ఇజ్రాయెల్ కంట్రీతో యాంటీ క్రైస్ట్ ఒక అగ్రిమెంట్ చేస్తాడు. ప్రతిరోజు మీ దేశంలో ఏదో ఒక బాంబు పడుతూనే ఉంది, మీ శత్రువుల ద్వారా, మీ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ ద్వారా మీకు బిక్కుబిక్కుమనుకుంటూ ఉండారు. కాబట్టి నేను వాళ్ళ నుండి విడిపిస్తాను. మీరు టెంపుల్ కట్టుకోవచ్చు నిరభ్యంతరంగా, నేను వాళ్ళందరినీ ఒప్పిస్తాను. మీకు కావాలంటే నేను 7 years అగ్రిమెంట్ చేస్తాను అని మనం ఇప్పుడు డానియల్, ద బుక్ ఆఫ్ డానియల్ 9:27 చదువుకున్నాం. అగ్రిమెంట్ చేస్తాడు. అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ ఒక్క దేశాన్ని వదిలిపెట్టి 209 దేశాలు, మొత్తం ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, అన్ని దేశాలు వాడు తన కంట్రోల్లోకి తీసుకుంటాడు అని మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయం అంతా కూడా మెన్షన్ చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ 201 దేశాన్ని వదిలిపెట్టి 209 దేశాలు మొత్తం కంట్రోల్లోకి తీసుకొని ఏం చేస్తాడు అంటే, మీరందరూ కూడా మీ కుడి చేతి మీద కానీ మీ నొసటి మీద కానీ మీరు 666 ముద్ర వేసుకోవాలి. నేనే దేవుణ్ణి, నన్ను మీరు మ్రొక్కాలి, నన్ను ఆరాధించాలి,
లేకుంటే మీకు సేల్స్ ఉండవు, పర్చేజెస్ ఉండవు. బిజినెస్ పర్సన్ అనుకోండి, ఇప్పుడు ఒక వ్యాపారి బిజినెస్ పర్సన్ ఉన్నాడు, ఒక రైతు ఉన్నాడు, పంట పండించాడు, వాడు అమ్ముకుంటానికి లేదు. 666వ ముద్ర అనేది కంపల్సరీ ఇక్కడ గాని నొసటి మీద గాని ఉండాలి. కాబట్టి మరి అందరినీ కూడా వీటిని ప్రమోట్ చేయటానికి మరి ఫాల్స్ ప్రాఫిట్ వస్తా ఉంటాడు. వాడు ప్రతి ఇంటా కూడా వెళ్లి మీటింగ్లు పెడతా ఉంటాడు. ప్రతి గ్రామం సిటీ వెళ్ళి మొత్తం వాడంతా కూడా ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతా ఉంటది. మొత్తం ప్రపంచం అంతా కూడా మరి ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నేవీ, మొత్తం సైన్యం అంతా వాడి కంట్రోల్లోకి వచ్చేస్తా ఉంటది. కాబట్టి యాంటీ క్రైస్ట్ ని ప్రమోట్ చేయడానికి ఫాల్స్ ప్రాఫిట్ వస్తాడు. వాడన్ని మీటింగ్లు పెడతా ఉంటాడు. మొత్తం దేశాలు తిరిగి వాళ్ళందరూ కూడా వాడు చెప్పేది మొత్తం ప్రపంచం అంతా కూడా ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఇంట్లో ఏం చేయాలి, ఒక యాంటీ క్రైస్ట్ బొమ్మ చేసుకోవాలి, దాన్ని చేసుకోవాలి అంటాడు. అది మాట్లాడటానికి వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు దానికి ప్రాణం ఇస్తాడు, ప్రాణం ఇస్తాడు వాడు. అది మాట్లాడుతూ ఉంది, ప్రజలందరితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ప్రతి ఇంటా ఉండాలి, దాన్ని పూజించాలి, ముద్రేయించుకోవాలి. లేకుంటే వాడు ఆకాశం నుండి ఏం చేస్తాడు, అగ్నిని రప్పించి ఎవడైతే యాంటీ క్రైస్ట్ ను ఆరాధించరో వాడిని కాల్చివేసిద్ది. అంటే ఆ పవర్ ఇస్తాడు, అది లూసిఫర్ ఇస్తా ఉంటే. చూడండి, కొన్ని విషయాలు మనం చదివితేనే అర్థమవుతుంది. 13th చాప్టర్ రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 13th చాప్టర్ లో మనము చదవగలిగినట్లయితే కొన్ని విషయాలు మనం త్వరగానే ముగించుకుందాం. మనం 12వ అధ్యాయం రెవల్యూషన్ 12th చాప్టర్ లో 7వ వచనం తర్వాత 10వ వచనములో అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను కదండి. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని, అంటే శాటాన్ వాడు సైన్యంతో. మరి మిఖాయేలు వాళ్ళ సైన్యం వీడితో యుద్ధం చేశారు. చేసిన తర్వాత 8వ వచనం 3వ లైన్ లో పరలోకము నుండి వాడు భూలోకానికి త్రోయబడ్డారు. అంటే 10వ వచనంలో మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది వాడు త్రోయబడి ఉన్నాడు. వాడేం చేయబడ్డాడు ఇప్పుడు చెప్పండి? అంటే మొదట ఎక్కడుండేది వాడికి స్థానం? శాటాన్ గా మారక ముందు పరలోకమందు వాడు ప్రధాన దూతగా ఉండేవాడు దేవుని సన్నిధిలో. ఈ భూమిని సృష్టించక మునుపు వాడు లూసిఫర్ అంటే మంచి ప్రధాన దూతగా దేవుని సన్నిధిలో ఉండేవాడు. భూమి సృష్టించబడక మునిపే వాడిలో పాపం వచ్చేసింది. కాబట్టి వాడిని దేవుడు పరలోకము నుండి ఏం చేశాడు, పడద్రోసేశాడు. ఎక్కడికి? వాయుమండలానికి వచ్చాడు. ఎఫెసియన్స్ 2nd chapter verse 2 లో వాయుమండల అధిపతిగా ఉన్నాడు. 2 Corinthians 4:4 లో వాడు యుగ సంబంధమైన దేవతగా ఉన్నాడు. వాడితో పాటు కొంతమంది వాడి సైన్యం దయ్యాలుగా, మరి చీకటి శక్తులుగా, అంధకార శక్తులుగా వాళ్ళందరూ కూడా మారిపోయి వాడితో పాటు ఆకాశ మండలంలో వాళ్ళు వాయు అధిపతిగా, మండల అధిపతిగా ఉన్నారు. ఇప్పుడు మిఖాయేలు దూత 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు స్టార్ట్ అవుతుంది అనగా వాడి సైన్యాన్ని ఏం చేస్తారు, భూలోకానికి పడద్రోస్తారు. తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత వాడిని ఏం చేస్తారు, పాతాళానికి ఒక దేవదూత రెవల్యూషన్ 20 chapter 1 లో వాడిని పాతాళంలో బాటంలెస్ పిట్ లో 1000 years వాడిని చెరలో వాడిని బంధించి వేస్తారు. ఆ తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రెవల్యూషన్ 21:10 లో దేవుడు ఏం చేస్తాడంటే ఎటర్నల్ ఫైర్, అంటే అది నిత్యమైన నరకాగ్ని గుండంలో, అంటే వాడు స్టెప్ బై స్టెప్ ఏం చేయబడ్డాడు, 4 రకాలుగా పరలోకము నుండి ఆ యొక్క ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు అంటే వాయుమండలంలోకి పడద్రోయబడ్డాడు. అక్కడి నుండి భూమి మీదకి పడద్రోయబడతాడు. అక్కడి నుండి 1000 years ఆ పాతాళంలోకి పడద్రోయబడతాడు. 1000 years తర్వాత వాడిని పైకి లేపిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చి వాడిని నిత్యమైన అగ్నిగంధకాలతో మండి ఆ గుండంలో వాడిని ఇక తీర్పు తీర్చి పడవేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు ఇప్పుడు వాయుమండలంలో నుండి భూలోకానికి
అది గ్రేట్ ట్రిబులేషన్ స్టార్ట్ అవబోతుంది అనంగా వాడు పడద్రోయబడినగానే వాడు ఆవురం అంటూ వాడు ఏం చేస్తాడు అంటే యాంటీ క్రైస్ట్ ని వాడు బయలుపరుస్తాడు. యాంటీ క్రైస్ట్ కి ఇప్పుడు చదవండి 13వ అధ్యాయం రెవల్యూషన్ 13 చాప్టర్ 2వ వచనం 4వ లైన్ లో వాడు పడద్రోయగానే వాడు ఏం చేస్తున్నాడు, యాంటీ క్రైస్ట్ కి ఈ శాటన్ ఏం చేస్తున్నాడు అంటే తన బలాన్ని, తన సింహాసనాన్ని, తన గొప్ప అధికారాన్ని యాంటీ క్రైస్ట్ కి ఇస్తున్నాడు. కుమారుడా అంటే యేసు ప్రభు తండ్రికి ఎలా కుమారుడో అట్లానే సాతాను కూడా ఈ యాంటీ క్రైస్ట్ ఒక సన్నగా ఉండాలి, నువ్వు ఈ వరల్డ్ మీద నీకు ఒక పవర్ ఇస్తున్నా, నా అంటే ఆదాము నుండి లాక్కున్న సింహాసనం, ఆదాము నుండి లాక్కున్నటువంటి బలం, ఆదాము నుండి లాక్కున్నటువంటి పవర్ ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను అని ఆ సాటన్ యాంటీ క్రైస్ట్ కి వచ్చినప్పుడు ఇక వాడు మొత్తం దేశాలన్నీ కూడా ఆల్ కంట్రీస్ ని వాడు తన పవర్ లోకి తీసుకొని రూలింగ్ చేయటం. వాడికి భూమి మీద యాంటీ క్రైస్ట్ కి 7 years రూలింగ్ చేయటానికి అనుమతి ఇవ్వబడింది. కాబట్టి వాడిని ప్రమోట్ చేయటానికి ఫాల్స్ ప్రాఫిట్ ఏం చేస్తాడు, కొద్ది వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. 13వ అధ్యాయము 2వ వచనం 12వ వచనం మన్నించాలి 12వ వచనం 3వ లైన్ నుండి, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగానికి అంటే యాంటీ క్రైస్ట్ కి భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయాలని అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు, భూలోకంలో ఉన్న ప్రజలందరినీ బలవంతం చేస్తాడు, బై ఫోర్స్ చేస్తాడు. మీరు వాడు ముద్ర వేయించుకోవాలి, వాడి బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోవాలి, వాడికి మీరు ప్రతిరోజు పూజ చేయాలి, మీరు బూతులు తిట్టాలి అని వీడు ప్రమోట్ చేస్తా ఉంటాడు, ప్రజలందరినీ ఫోర్స్ చేస్తా ఉంటాడు. కంటిన్యూషన్ లో మనం చదువుకుంటే నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది, అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచనలు ఈ పవర్ కూడా ఇవ్వబడింది దీనికి. తర్వాత కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగం నాకు అంటే అంత్యక్రీస్తుకు ప్రతిమను చేయవలనని కదండి, బొమ్మను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు దానికి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను ఏం చేస్తుంది, మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ అంటే వాడు యాంటీ క్రైస్ట్ బొమ్మ మీరు చేసుకుని ఎండ్లలో పెట్టుకోవాలని బలవంతం చేయాలి. అలా చేయకుండా ఉంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చివేసేటట్టు వాడికి పవర్ ఇవ్వబడింది. 14వ వచనంలో 15వ వచనం, మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతం చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము, ఏమేమి అధికారాలు ఇవ్వబడి ఉన్నాయి కొంచెం చూడండి. 12వ వచనం 4వ వచనంలో వాడికి నమస్కారం చేయాలని, రెండవదిగా 13వ వచనంలో ఆకాశము నుండి భూమి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయటానికి దానికి అధికారం ఇవ్వబడింది. 14వ వచనం 2వ లైన్ లో క్రూర మృగమునకు ప్రతిమ చేయాలని ఫోర్స్ చేయబడుతుంది. 4వదిగా మృగము యొక్క ప్రతిమ మాట్లాడటానికి వాడు మాట్లాడటానికి ప్రాణం ఇస్తుంది, బొమ్మ మాట్లాడేటట్లు. 5వదిగా ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. ఇంకా కొంచెం 18వ వచనం వరకు చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా మనకు ఇవ్వబడి ఉన్నాయి. 17వ వచనం 4వ లైన్ లో తమ కుడి చేత ఎందైనను, 3వ లైన్ లో నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అంటే యాంటీ క్రైస్ట్ పేరు, దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప అమ్మటానికి కొనటానికి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, 7 ఏండ్ల శ్రమల కాలము అనేది ఒకటి ఉంది. ఆ 70వ వారము అనేది 7 ఏండ్ల శ్రమల కాలం. దాంట్లో ద గ్రేట్ ట్రిబులేషన్ లో
చర్చి కంపల్సరీ ఎంటర్ అవుతుంది అని. ఎందుకంటే ఇది ఎన్ని సంవత్సరాలు ఇది కంటిన్యూ అవుతుందో మనకు తెలీదు. ఇది స్టెప్ బై స్టెప్, అది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళుతూ ఉంటే చర్చి ఎందుకు గ్రేట్ ట్రిబ్యులేషన్ లో ఎంటర్ అవుతుంది, అక్కడ ఎలాంటి హింస అనుభవిస్తుంది, దేవుడు సంఘాన్ని ప్రభు కొరకు ఆనాడు కరెక్ట్ గా తేలుతుంది. ఎవరు ప్రభు కొరకు కరెక్ట్ గా నిలబడతారు అనేది, వాళ్ళను హింస పొందకుండా దేవుడు ఏ విధంగా తప్పించేది. అయితే కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు, వాళ్ళ పేర్లు ముందుగానే ఒక లిస్టు రాసుకున్నాడు. వాళ్ళు మాత్రమే శిరచ్ఛేదనం చేయబడేటట్లు వాళ్ళకి దేవుడు తన కృపనిచ్చి వాళ్ళని శిరచ్ఛేదనం కావటానికి ఇవన్నీ కూడా ఇవ్వబడతాయని రాబోయే దినాల్లో మనం నేర్చుకోబోతున్నాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సంఘానికి ఏముంది చెప్పండి? హింస అనేది ఉంది. కాబట్టి హింస ఎలాగూ అది వస్తుంది అనేది మనం పత్రికల్లో నుండి చూడబోతున్నాం రాబోయే దినాల్లో. కాబట్టి ప్రభు కొరకు మనం ఏం చేయాలి అంటే, మనము దీనికి ముందే సంఘం, ఎందుకంటే చాలా మంది సంఘాలు 99% ఈ రోజుల్లో 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని బోధిస్తున్నారు. 99.99%. పైగా వాళ్ళు ఏ వాక్యాలు చూపిస్తారు అంటే, చూడండి, ఒక వాక్యం 2 వచనాలు చూపించి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 3rd chapter 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను అని ఇక్కడ ఉంది కదండి ప్రవచనం. కాబట్టి ఈ శ్రమ యూదులకే గాని సంఘానికి కాదు అని చాలా మంది 99% క్రైస్తవ ప్రీస్టులు ఈ వచనాన్ని చూపిస్తా ఉంటారు కదండి. ఇది మాత్రమే కాదు, 1 Thessalonians 5th chapter 5వ అధ్యాయంలో మనము చదువుకుంటే 9వ వచనమా, ఒక్క నిమిషము చూడండి. 5వ అధ్యాయము దేవునికి మన్నించాలి, 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు అని చాలా మంది ఈ 2 వచనాలని కోట్ చేస్తా ఉంటారు కదా. కాబట్టి కానే కాదు, బైబిల్ చెప్తుంది ఫస్ట్ 7 years లో 2 పార్ట్లు చేయబడుతుంది. ఫస్ట్ 3.5 years ఏమో చర్చికి అది శ్రమలు ఉంటుంది, అది మహాశ్రమ కదండి. ఆ మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు ముందుగానే తెలియజేశాడు, లోకమంతటి మీదకి రాబోతుంది, శ్రమ రాబోతుంది, దానికి మహాశ్రమ అని యేసు ప్రభు పేరు పెట్టాడు. లోకం పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు అటువంటి శ్రమ ఎన్నడూ రాలేదు, ఇక ముందు ఎన్నడూ కూడా రాబోదు అని యేసు ప్రభు మత్తయి సువార్త 24:20లో భూలోకములో ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే ఈ యొక్క ప్రాఫెసీ గురించి ముందుగానే తెలియజేశాడు. కాబట్టి సంఘం అనేది మొదటి 3.5 సంవత్సరాలలో ఎంటర్ అవ్వాలి. అయితే నిజమైనటువంటి క్రైస్తవులు ఈనాడు 750 కోట్ల మంది సండే వస్తుంది అంటే వార్షిప్ చేస్తున్నారు చర్చెస్ లో చేరి. కానీ మన్నించాలి అంటే టోటల్ పాపులేషన్ మొత్తం వరల్డ్ లెవెల్లో దాంట్లో మెజారిటీ పీపుల్ 750 కోట్ల మందిలో 450 కోట్ల మంది మెజారిటీ పీపుల్ సండే వార్షిప్ చేస్తున్నారు జీసస్ కి. కానీ ఈ గ్రేట్ ట్రిబ్యులేషన్ లో చర్చి ఎంటర్ అయిన తర్వాత వంట ఉండదు, అమ్మటం ఉండదు, తినటానికి ఉండదు, నీళ్లు త్రాగటానికి ఉండవు, పిల్లలకి పాలు ఇవ్వటానికి ఉండదు అని మరి చెప్పినప్పుడు ఎవరికైనా పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి, ఎవరైనా ఒకవేళ ప్రెగ్నెంట్ గా ఉంటే
వాళ్ళకి డెలివరీ చేయబడదు అన్నప్పుడు, అమ్మో మా పిల్లలకి పాలుండో, మాకు తినటానికి ఉండదు, మాకు అమ్మటానికి ఉండదు అని చెప్పేసి నామినల్ క్రిస్టియన్స్, ఎందుకంటే ఎటు అన్యులందరూ కూడా ముద్ర వేయించుకుంటారు, ముందు క్యూలో నిలబడయ్యా నాకు వెయ్యండి, ఏ దేవుడైతే మాకేంటి అని 666 ముద్ర వేయించుకొని వాళ్ళు ఇష్టంగానే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. సెకండ్ వన్, ఈ 450 కోట్ల మంది ఈ రోజు చర్చెస్ లో జాయిన్ అయి దేవుని వర్షిప్ చేస్తున్నారు చూసారా, వాళ్ళు ఆ 7 years పీరియడ్ లో ఎవరు కరెక్ట్ క్రిస్టియన్, ఎవరు నామినల్ క్రిస్టియన్ అనేది ఆ రోజు బయలుపరచబడుతుంది. ఆ రోజు నామకార్థమైనటువంటి గురుకులు అన్నమాట. గురుకులు, గట్టి గింజలు, గోధుమలు, దేవుడు వాటికి పేరు పెట్టాడు. వీటినేమో కాల్చబడుతుంది, ఇవేమో పరలోకం కొట్లలో చేర్చబడుతుంది అని. ఇప్పుడు నామినల్ క్రిస్టియన్స్ అందరూ కూడా వచ్చేసి క్యూలో నిలబడి, అయ్యా ఫస్ట్ నాకు వేయండి 666 ముద్ర అని చెప్పేసి వాళ్ళు ఇష్టంగా మనవపూర్వకంగా వేయించుకుంటారు. వాళ్ళందరినీ కూడా ప్రక్కకి నెట్టేస్తాడు. నిజమైన క్రిస్టియన్స్ అప్పుడు కొద్ది మంది తేల్తారు. అయితే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారు. కానీ ఈ ప్రాఫెసీ ఉంది చూసారా, ఇప్పుడు మనం చదువుకున్నాం, ఏది రెవల్యూషన్ 3rd chapter verse 10 అండ్ 1 Thessalonians 5:9 లో వ్రాయబడినటువంటి ఆ ప్రవచనాలు, నీవు నా వాక్యము కొరకు గైకొంటివి గనక నేను రాబోయే శోధన కాలమందు నేను నిన్ను తప్పిస్తానంటాడు చూసారా. ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో గోషెను అనే ఒక మంచి సిటీలో దేవుడు ఏ రీతిగా పెట్టి, దేశం ఒక్కటే, మొత్తం ఈజిప్ట్ కంట్రీయే, కానీ అందరినీ కూడా ఎట్లా అంటే వీళ్ళందరినీ ఒక చోట సిటీలో చేరుస్తాడని కాదు, వాడు మిలిటరీని వదులుతాడు శిరచ్ఛేదనం చేయమని ఒరిజినల్ క్రిస్టియన్స్ మీదకి. కానీ వాళ్ళు వస్తారు, కానీ ఆ టైంలో వాళ్ళు చంపలేరు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఆ కాలంలో 2 ప్రాఫిట్స్ అన్నమాట, 2 విట్నెసెస్ కరెక్ట్ గా దేవుడు జెరూసలేం సిటీలోకి పంపిస్తాడు. వాళ్ళని గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. మేబీ ఐ థింక్ మోసెస్ ప్రాఫిట్ అయి ఉండొచ్చు, సెకండ్ వన్ ఏలియా. కాబట్టి మీరు అడగవచ్చు, మోషే చనిపోయాడు కదండి, ఆ నెబో కొండ క్రింద ఆయన సమాధి ఉంది కదా, కాబట్టి వాటన్నిటికీ మనకు వచనాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా దేవుడు అక్కడ యాయీరు కుమార్తెను బ్రతికించి తీసుకుని వెళ్ళినట్లు, అలాగే మరి ఇంకా అనేక మందిని బ్రతికించినట్లు దేవుడు మోషేను కూడా బ్రతికించి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు నరావతారిగా భూలోకానికి అంటే ఆ ల్యాండ్ లోకి కాలు పెట్టలేకపోయాడు. కానీ రాబోయే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఫస్ట్ 3.5 years దేవుడు మరలా మోజేస్ను కంపల్సరీ అక్కడ ఆయన పాదం ఆ ప్రామిస్ ల్యాండ్ మీద అడుగు పెట్టడానికి అనుమతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ ఫస్ట్ 3.5 years కంప్లీట్ అయిన తర్వాత మోషే ఏలియాలు చనిపోతారు. 3.5 సంవత్సరాలు వాళ్ళ శవాలను పడి ఉంటాయి. 3.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు సజీవంగా తిరిగి లేచి పరలోకి. ఎందుకంటే యేసు ప్రభు ఒలివ కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన శరీరముతోనే, మోషే ఏలియాలు శరీరముతోనే యేసు ప్రభువుకు మహిమలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఒలివ కొండ మీద ఆ ల్యాండ్ లో నువ్వు కాలు పెట్టవు, నువ్వు చేసినటువంటి ఆ చిన్న మిస్టేక్ ను బట్టి అని దేవుడు చెప్పాడు. కానీ అక్కడ నెబో కొండ దగ్గర చనిపోయాడు. అపవాది ఆయన బాడీ కోసం ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాడు. మిఖాయేలు దేవదూతతో వాడు వాద్యం పెట్టుకున్నాడు, వ్యాజ్యం. అది యోధా పుస్తకం 9వ వచనంలో ఆ మాట, మిఖాయేలుతో అపవాది ఆయన శరీరాన్ని గురించి వాదించాడంట. అదండి, నేను అంతా సెర్చ్ చేశాను, ఆయన బాడీ నాకు దొరకలేదు, కాబట్టి మైఖేల్ ఎక్కడ ఆయన బాడీ అంటే చివరికి వాడు కూడా అంత వెతుకుతూనే ఉన్నాడు ఈ రోజు వరకు, మోజెస్ బాడీ ఎక్కడని వాడికి దొరకలా. ఎందుకంటే యాయీరు కుమార్తెను బ్రతికించి తీసుకెళ్లిన రీతిగా ఉదాహరణకి అవన్నీ చూపిద్దాం రాబోయే రోజుల్లో. మోషేను కూడా వెంటనే బ్రతికించేసి పరలోకానికి తీసుకుని వెళ్లిపోయాడు. ఏలియాను కొనిపోయినట్లే ఈయన కూడా. కాబట్టి కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆ ఒలివల పర్వతం మీద ప్రార్థన చేసుకుంటుంటే ఆయన వస్త్రాలు ఏమయ్యాయంట, ప్రకాశవంతంగా మారిపోయాయంట, సూర్యుని వల్ల ఆయన ముఖం. అంటే ఆ 2 ప్రవక్తలు మోషే ఏలియాలు అక్కడ ప్రత్యక్షం అవటం వల్ల
ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు ఏ చాకలియో తెల్లని చేయలేడు, అట్లా ఆయన వస్త్రాలు మారిపోయాయి. ఈ సన్నివేశం అంతా కూడా పేతురు, యాకోబు, యోహానులు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారన్నమాట. కాబట్టి ఆయనను అడుగు పెట్టడానికి అక్కడ దేవుడు అనుమతి ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో నిజంగానే ఆ ఇద్దరు ప్రవక్తల్ని మరలా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆ ప్రారంభంలోనే వాళ్ళను దేవుడు పరలోకం నుండి పంపిస్తాడు. 3.5 సంవత్సరాలు యెరూషలేము వీధులు తిరిగి వాళ్ళిద్దరూ యేసుక్రీస్తునికి వచ్చి ప్రకటిస్తూ ఉంటే లైవ్ టెలికాస్ట్ ప్రపంచ ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడు అనుమతిస్తాడు. పవర్ రెవల్యూషన్ 11th చాప్టర్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ ఇద్దరు ప్రవక్తలు ఎవరు అంటే హానోక్ కాదు. ఎందుకంటే వాళ్ళు చేసే సూచక్రియలు ఎలాంటివో ఆ రెవల్యూషన్ 11th చాప్టర్ 4, 5, 6, 7 వరకు ఆ నీళ్లను రక్తంగా మార్చటం కదండి. విషయాలన్నీ కూడా ఒకటి ఏలియా, ఒకటి మోసెస్ అని మనము చూస్తా ఉన్నాం. వర్షము కురయకుండానట్లు 3.5 సంవత్సరాలు ఏలియా బంధించేశాడు. ఆ 3.5 సంవత్సరాల గ్రేట్ ట్రిబ్యులేషన్ లో కూడా వర్షపు నీళ్లు పడకుండా ఉండాని నీళ్లు ఆల్రెడీ నదులు, సముద్రాల నీళ్ళని కూడా బ్లడ్ గా మార్చడానికి మోసెస్ కి దేవుడు అనుమతిస్తాడు. ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళు భూమి మీద ఉండి యేసును గురించి ప్రకటిస్తూ ఉంటే రియల్ క్రిస్టియన్స్ ఆ రోజు రెవల్యూషన్ పొందుతారనమాట. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ ప్రజలందరూ ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుంటారు. ఉద్యమింపబడి వాళ్ళు మా తల తెగనరకు, మా చేతులు తెగనరకు అని ముందుకు వస్తుంటే వాడు నిస్సహాయుడు, యాంటీ క్రైస్తు, ఏమీ చేయలేక మిలిటరీని పంపిస్తాడు చంపటానికి. కానీ ఎవరైతే వాళ్ళని చంపటానికి వస్తూ ఉంటారో వాళ్ళ నోట నుండి, మోజెస్ నోట నుండి, ఏలియా దగ్గర నుండి ఏమొస్తుంది, వాళ్ళు కొన్ని భయంకరమైనటువంటి తెగుళ్లు రప్పించి ఆ మిలిటరీని చంపేస్తాడు. వాళ్ళు చంపటానికి వస్తారు కానీ చంపలేని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లో 3.5 సంవత్సరాలు ఫస్ట్ 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత దేవుడు యాంటీ క్రైస్ట్ కి ఈ ఇద్దరు విట్నెసెస్ ని చంపటానికి అనుమతిస్తాడు, పర్మిషన్. అప్పుడు ఆ పర్మిషన్ ఇస్తే వాళ్ళిద్దరిని చంపివేస్తారు. అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రజలందరూ గిఫ్ట్లు పంచుకుంటారంట. ఇంతకాలం మమ్మల్ని శ్రమ పెట్టింది వీళ్ళే అని వాళ్ళు గిఫ్ట్లు పంపించుకుంటూ వాళ్ళని పాతి పెట్టనీయకుండా, సమాధి చేయనీయకుండా 3.5 రోజులు 3.5 days డే అండ్ నైట్ ఆ యెరూషలేము వీధుల్లో వాళ్ళ డెడ్ బాడీస్ పడి ఉంటాయి. ఆ తర్వాత ఆయన ఇదిగో ఇక్కడికి ఎక్కి రండి అంటాడు 11th చాప్టర్ లో. అప్పుడు వాళ్ళలోకి జీవం వస్తుంది. మోషే, ఏలియాలు వాళ్ళు కాలు క్రింద మోపుతారు. అందరూ చూస్తా ఉండగా వాళ్ళ బాడీస్ బ్రతికి జీవముతో పరలోకానికి. వెంటనే అక్కడ భూకంపం కలిగి జెరూసలేం సిటీలో అది 1/3 మొత్తం ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చిపోతారు. ఈ విషయాలన్నీ కూడా రాబోయే దినాల్లో మనం ధ్యానించబోతున్నాం. అదొక సిస్టమేటిక్ గా మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ మొత్తం ఇప్పుడు మనం అంటే అక్కడక్కడ కొన్ని మాటలు చెప్పుకున్నాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అనేకమైనటువంటి విషయాలు, ఎందుకంటే గ్రేట్ ట్రిబ్యులేషన్ 7 ఏండ్ల మహాశ్రమల కాలం అని మత్తయి సువార్త 24:20 యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ప్రవచనం చెప్పాడు. మొదటి 3.5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల శ్రమల కాలం 2గా డివైడ్ చేయబడింది. మొదటి 3.5 సంవత్సరాలు చర్చికి ట్రిబ్యులేషన్ ఉంటుందండి. సెకండ్ పార్ట్ లో రెండవ 3.5 సంవత్సరాలు యూదులకు శ్రమ, మహాశ్రమ. యేసు ప్రభు మత్తయి సువార్తలో అన్నాడు, ఆ శ్రమ వచ్చినప్పుడు మీరు పొలంలో ఉండవాడు ఇంటికి రావద్దు, మిద్దె మీద ఉండవాడు మీరు కొండలుగా పారిపోవాలన్నాడు. యేసు ప్రభు బ్రతికుండగానే రాబోయే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఆ యొక్క ట్రిబ్యులేషన్ లో 3.5 సంవత్సరాలు, లాస్ట్ 3.5 సంవత్సరాలు వాళ్ళకు ఎటువంటి శ్రమ రాబోతుందో. కొంతమంది గర్భిణీల యొక్క పొట్టలు చీలుస్తాడు వాడు, మిలిటరీని పంపించేసి. భయంకరమైనటువంటి స్త్రీలు ఆ రోజుల్లో, యోధా ప్రజల స్త్రీలు, భార్యలు, కుమార్తెలు చెరపబడతా ఉంటారు మిలిటరీ ద్వారా. మణిపూర్ లో ఈ మధ్యకాలం ఆర్మీ వచ్చేసి, ఆర్మీ జవాన్స్ ఇళ్లలో దొరబడి తుపాకీ చూపించి
వాళ్ళని పాడు చేశారు. న్యూస్ లో చదువుతున్నాం. సేమ్ అట్లానే 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాలలో యోధా స్త్రీలను ఆర్మీ చెరపబోతుంది. అనేక మంది పొట్టలు, గర్భిణీ స్త్రీలు పొట్టలు చీలుస్తారు. ఎంతటి శ్రమ అంటే యేసు ప్రభు అది చలికాలం ముందు రాకుండా చూసుకోవాలి అన్నాడు. వింటర్ సీజన్ లో రాకుండా మీరు వెంటనే మీరు కొండలకు పారిపోవాలి. ఆ కాలంలో కూడా దేవుడు వాళ్ళను కూడా కాపాడతాడు. 7 సంవత్సరాల అంతంలో ఆ సంఘాన్ని అంటే మొదటి 3.5 సంవత్సరాలు ముగింపగానే, అంటే మొదటి 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులు లేక 42 నెలలో ఈ మూడింట్లో ఏదన్నా ఒక్కటే. కరెక్ట్ గా 1260వ రోజున ఆ ఇద్దరు విట్నెసెస్ చనిపోయిన వాళ్ళకి జీవం ఇచ్చి పరలోకానికి కొనిపోతాడు. అలా మొదలుకొని ఆ రోజు వరకు ప్రభు కొరకు చనిపోయినటువంటి పరిశుద్ధులు ఆత్మలు సజీవంగా ఉన్న భూమి మీద ప్రభు కొరకు త్యాగం చేయటానికి నిలబడిన పరిశుద్ధుల ఆత్మలు కరెక్ట్ గా 1260 డేస్ ఆ ఫైనల్ డే, మొదటి పార్ట్ ఆఫ్ 3.5 years వీళ్ళందరినీ చర్చి మొత్తాన్ని ఆయన పరలోకానికి తీసుకొని పోతాడు. సంఘం ఇక్కడ ఉండదు. ఆ 3.5 సంవత్సరాలు అక్కడ హెవెన్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, గిఫ్ట్లు ఇవ్వబడతాయి. 7 years కంప్లీట్ అయిన తర్వాత, అంటే యూదులకు కూడా శ్రమ ముగించబడిన తర్వాత సంఘాన్ని వెంటబెట్టుకొని ఆయన భూలోకానికి తీసుకుని వస్తాడు. ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. తూర్పుకి పడమటికి ఆ పర్వతం విడిపోద్ది. దాని మధ్యలో పెద్ద లోయ ఏర్పడింది. అదే హర్మెగెద్దెన్ లోయ. అక్కడ సాటాన్ వాళ్ళందరినీ కూడా మిలిటరీ మొత్తాన్ని, ప్రపంచమంతటా ఉన్న ఆర్మీ, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరినీ వెంటబెట్టుకుని యేసుక్రీస్తు దగ్గర యుద్ధానికి వస్తాడు. వాడు 14వ అధ్యాయం జకర్యా గ్రంథంలో అక్కడ యేసు ప్రభు ఒక మాట, ఓన్లీ 1 word యూజ్ చేస్తాడు. ఆ సైన్యం ప్రపంచమంతా యేసు ప్రభు మీదకి యుద్ధానికి వచ్చినటువంటి సైన్యం అంతా వాళ్ళ కళ్ళు బ్రతికి ఉండగానే లొట్టలై కుళ్ళిపోయి, నాలుకలు వాళ్ళ నోట్లోనే కుళ్ళిపోయి టపా 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 డెడ్ బాడీస్ గా పడిపోతారు. వాళ్ళని పాతి పెట్టడానికి 7 నెలలు పడుతుంది. 200 కోట్ల యుద్ధ విమానాలు యాంటీ క్రైస్ట్ సాతాను మొత్తం ఆ జెరూసలేంలోకి తీసుకుని వస్తాడు. అవన్నీ కూడా కాల్చివేస్తాడు. 200 కోట్ల యుద్ధ విమానాలు. అవి 7 సంవత్సరాల వరకు కాలుతూనే ఉంటుందట. అప్పుడు సమస్త వాడిని, యాంటీ క్రైస్ట్ ని, ఫాల్స్ ప్రాఫిట్ ని బ్రతికి ఉండగానే ప్రాణంతోనే అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తాడు. శాటాన్ని పాతాళంలో 1000 సంవత్సరాలు బంధించి వేస్తాడు. జెరూసలేముని హెడ్ క్వార్టర్ గా తీసుకొని యేసు ప్రభు సింహాసనం వేసుకొని అక్కడ రూలింగ్ చేస్తావంటే 1000 years. బళాదాసుడా, మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో నీవి 10 cities మీద నువ్వు అధికారిగా ఉండు. ఇదిగో ఈ 5 పట్టణాల మీద నువ్వు నా క్యాబినెట్ మినిస్టర్ గా ఉండు. అప్పుడు వాళ్ళు ప్రపంచమంతా తిరిగి రూలింగ్ చేస్తా ఉంటారు క్రైస్తతో కలిసి 1000 సంవత్సరాల రూలింగ్ అయిన తర్వాత శాటాన్ని బయటకు తీస్తాడు. చనిపోయినటువంటి సిన్నర్స్ ని బయటకు తీస్తాడు. సజీవులుగా ఉన్న సిన్నర్స్ ని, చనిపోయి లేపినటువంటి సిన్నర్స్ ని, పాపుల్ని జడ్జిమెంట్ తీస్తాడు. అది ఎటర్నల్ లేక ఫైర్ లో వేస్తాడు. ఇక పాత భూమి, పాత ఆకాశం, జెరూసలేములో కట్టబడబోతున్నటువంటి ఆ టెంపుల్ కూడా కాల్చబడుతుంది. కొత్త ఆకాశం, క్రొత్త భూమిలో అది న్యూ జెరూసలేం సిటీలోనికి యేసయ్య సంఘాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ తనతో, ఆయనతో కూడా ఉంచుకుంటాడు. యేసయ్య సంఘం అక్కడ కలిసి ఉంటారు. ఇక వృద్ధాప్యం రాదు, రోగాలు ఉండవు. అక్కడ వాడు కోట్ల సంవత్సరాలు యేసుని ఆరాధించుకుంటూ ఆయనతో పాటు నిత్యము జీవిస్తూనే ఉంటారు. అది మహిమ. అక్కడ మిలిటరీ, ఆర్మీలో, అంటే ఈ లోకంలో మనం ప్రభు కొరకు ఎంతగా జీవించామో అక్కడ అంత మహిమ అక్కడ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆర్మీలో మరి ఒక్కొక్క ర్యాంక్ ఉంటది, ఒక్కొక్క సోల్జర్స్ ఉంటారు. తర్వాత ఆ పై ర్యాంక్ ఉంటుంది, ఆ పై ర్యాంక్ ఉంటుంది. అట్లానే అక్కడ కూడా మహిమలు ఉంటాయి, అత్యధికమైన మహిమలు ఉంటాయి.
కాబట్టి ప్రభు కొరకు త్యాగమూర్తిగా ఎవరైతే ఇక్కడ జీవిస్తూ ఉంటారో, భూములు ఆస్తుల్ని కాదని మరి ప్రభు కొరకు ప్రాణాలైనా లెక్క చేయకుండా ఎవరైతే మరి ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి తెగిస్తా ఉంటారో, ప్రభు కూడా అంత అత్యధికమైన మహిమను అక్కడ ఇచ్చి తనతో కూడా నిత్యత్వంలో ఉంచుకుంటారు. కాబట్టి దాని కొరకు దేవుడు నన్ను 3 దినాల క్రితం చనిపోవలసింది, భయంకరమైనటువంటి మరణానికి దేవుడు నన్ను కఠినంగా శిక్షించాడు, కానీ మరణానికి అప్పగించలేదు. నా జీవితం పర్ఫెక్ట్ గా లేదు. ఒకవేళ మొన్నటి దినమందే దేవుడు నన్ను లాగివేస్తే నేను తప్పకుండా హెల్ కి వెళ్ళిపోయేవాడిని, నేను ప్యారడైజ్ కి వెళ్లేవాడిని కాదు. ఎందుకంటే నాలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఎంత చేసి దేవుడు నన్ను సజీవుడిగా బ్రతికించిన ఈ రోజు హాస్పిటల్లో ఆఫ్టర్ ఒక సెక్యూరిటీతో నేను గొడవపడ్డా. దేవుడు నన్ను బ్రతికించింది ఇటువంటి లోపాలు తొలగించుకోమని, నీ ప్రాణం లాగివేస్తే నువ్వు నరకానికి వెళతావు బిడ్డ అని చెప్పి దేవుడు నన్ను బ్రతికించిన ఆయన దయ చూపి, కేవలం ఆయన దయ కనికరం చొప్పున నాకు ఆయుష్కాలం పొడిగించి, ఎందుకంటే ఇటువంటి కోపిష్టులు, ఇటువంటి ఆగ్రహం చూపించేవాళ్ళు, ఇటువంటి తొందరపాటు కలిగిన వాళ్ళు పరలోకం తీసుకుని వెళితే ఆ హెవెన్ లో కూడా ఇటువంటి కోపమే ఉంటది కదా, ఇటువంటి ఆగ్రహమే ఉంటది కదా. ఇటువంటి సిన్నర్స్ ని నేను ఎందుకు తీసుకుని వెళ్ళాలి అని దేవుడు ఇవ్వాల్సినంత ఆయుష్కాలం ఇచ్చేయక లాభం లేదు, వీడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవటం లేదని దేవుడు ఇక ఫైనల్ గా లాగేస్తాడు. నరులారా తిరిగి రండి, మంటిని మంటిగా మారుస్తానని సామ్ 90లో వర్స్ 10లో మోజేస్ తన అన్నయ్య అహరోను చనిపోయిన సందర్భంలో ఆ ప్రేయర్ చేసిన రీతిగా దేవుడు లాస్ట్ కి వదిలేసి, ఎందుకో తన గ్రేస్ నా పట్ల చూపి కొంత ఆయుష్కాలం పొడిగించాడు. అది మరి కొన్ని గంటలు కావచ్చు, నాకు ఇచ్చిన ఆయుష్కాలం కొన్ని రోజులు కావచ్చు, ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు. దేవుడిచ్చిన పీరియడ్ ని నేను సద్వినియోగం చేసుకొని, ఇటువంటి లోపాలు మనకి చిన్న మైనర్ థింగ్స్ కనిపించవచ్చు, దేవుని దృష్టిలో అవి అరారాతు పర్వతం వంటివి, చాలా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి నరహత్యే కాదు పాపం, దొంగతనం కాదు పాపం, వ్యభిచారమే కాదు పాపం, మర్డర్స్ మాత్రమే కాదు పాపం, అన్నిటికంటే హృదయంలో నుండి బయటకు వచ్చేది ఈ కోపము, ఆగ్రహం అనేది. కాబట్టి ఇవి తొలగించుకోగనక ఉంటే గర్వం అనేది, అహంకారం అనేది, అందరితో సమాధానంగా లేకపోవటం అనేది, ఇవి చాలా దేవుని దృష్టికి భయంకరమైన పాపాలు. నేను అనుకున్నానా, ఈ మధ్యనే నాకు 33 టెస్టులు తీశారు. మరి అవే కాకుండా ఎన్నో టెస్టులు తీశారు, విజయ డయాగ్నోస్టిక్ లో, డాక్టర్ సిలో, మరి లూసిడ్ లో ఎన్నో టెస్టులు, ఎక్కడా కూడా నాలో లోపం లేదు, అంతా పర్ఫెక్ట్.